దెబ్బ తగిలింది. దీంతో సొంత పార్లమెంట్ సిట్టింగ్ సీట్లు ఓడితే పార్టీలో రేవంత్ కు చిక్కులు తప్పవని సొంత పార్టీ నేతలే అంటున్నారు. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి దిశగా ఉన్నారు. మహబూబ్ నగర్ లో నియోజకవర్గంలో రేవంత్ కి పాలమూరు ప్రజలు షాక్ ఇచ్చారు. ఇప్పటికే పాలమూరు లోకల్ బాడీలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. పాలమూరు, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సొంత పార్లమెంట్ సిట్టింగ్ సీట్లు ఓడితే పార్టీలో రేవంత్ కు చిక్కులు తప్పవని సొంత పార్టీ నేతలే అంటున్నారు. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి దిశగా ఉన్నారు. మహబూబ్ నగర్ లో నియోజకవర్గంలో రేవంత్ కి పాలమూరు ప్రజలు షాక్ ఇచ్చారు. ఇప్పటికే పాలమూరు లోకల్ బాడీలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రాష్ట్రంలో కాంగ్రెస్ 8 స్థానాలలో ఆధిక్యం ప్రదర్శిస్తున్న ముఖ్యంగా మల్కాజ్గిరి, పాలమూరు సంబంధించిన ఫలితాలే కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాలమూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 50,000 మెజార్టీ ఇప్పిస్తానని చెప్పినటువంటి నేపథ్యం. దాదాపు 9-10 సార్లు ఆ నియోజకవర్గంపై కాన్సన్ట్రేట్ చేసి పాలమూరులో పర్యటించారు. అయితే పాలమూరు అభ్యర్థి వంశీచంద్రెడ్డి గెలుపు కోసం ఛాలెంజ్గా తీసుకొని పనిచేసినప్పటికీ రేవంత్ ప్రభావం ఏమీ ఆ పార్లమెంట్ పరిధిలో కనిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పి క్యాడర్ను ఉద్దేశించి చెప్పిన అటు అంతే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసినప్పటికీ దాదాపు 25,000 మెజార్టీ కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇప్పటివరకు 12,000 మెజార్టీ అయితే ఆ నియోజకవర్గంలో ఉంది. ముఖ్యంగా కొడంగల్తో పాటు షాద్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ ఇస్తుంది. మిగిలిన 5 నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉంది. ఈ పరిణామం రేవంత్కు కొంత పార్టీలో ఇబ్బందిగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పాలమూరు లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఓటమి పాలైనటువంటి నేపథ్యం. మరోవైపు తన సిట్టింగ్ సీట్ అయినటువంటి మల్కాజ్గిరిలో కూడా కాంగ్రెస్ ఓటమి దిశగా పయనిస్తున్నటువంటి పరిస్థితి. సిట్టింగు సీటు గెలిపించడం కోసం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసినటువంటి పరిస్థితి. మరోవైపు అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా తను నిర్ణయం తీసుకున్నారు. సునీత మహేందర్ రెడ్డిని అక్కడ బరిలో నిలిపారు. ఆ సీటు గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆ సీటు గెలిచేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇటు ఏదైతే ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ సీట్ గెలవడం ద్వారానే రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ అంతా మారిపోయినటువంటి పరిస్థితి. అటు పాలమూరు అదేవిధంగా మల్కాజ్గిరి సీట్లను గెలిపించుకోవాలని భావించినప్పటికీ ఆ దిశగా పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇటు పాలమూరు సీటుకు సంబంధించి ఆ ఫలితం సంబంధించి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అక్కడ స్థానికంగా ఆరా తీస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గెలుస్తుందా ఓడుతుందా అన్నటువంటి ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మిగిలిన నియోజకవర్గాలు ఎవరైతే ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి మంత్రులు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ దిశగా గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నల్గొండ పార్లమెంటు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కడ దేశంలోనే అత్యధిక మెజార్టీ నల్గొండ పార్లమెంట్లో కాంగ్రెస్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అటు ఖమ్మంలోనూ అత్యధిక మెజార్టీ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అయితే తను ఉన్నటువంటి అయితే సొంత నియోజకవర్గం, మరోవైపు సిట్టింగ్ పార్లమెంటు సీట్లు గెలిపించకపోతే పార్టీలో సీనియర్లు రేవంత్కు చెక్ పెట్టేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కాంగ్రెస్లో బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై పనిచేశారు. కానీ ఇప్పుడు అయితే రేవంత్ ప్రభావం ఎందుకు లేదని ప్రశ్నించేటువంటి అవకాశం ఉందనే చర్చ కూడా పార్టీలో జరుగుతూ ఉంది. ఫలితం అయితే తుది ఫలితం అయితే అటు పాలమూరు ఇంకా రాలేదు. కొంత మెజార్టీ దిశగానే డీకేఆర్న ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పాలమూరు సీటుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే సీనియర్ మంత్రులు పార్టీలోని సీనియర్లు
ఏం జరుగుతుందన్నటువంటి ఆసక్తితో అక్కడ ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యూష. రెడ్ ప్రదీప్, థ్యాంక్ యూ.